యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 107 కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. ఏలనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచువాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎడతెగక ఆయన సన్నిధిలో మీరు ప్రార్థిస్తున్నారా? ప్రభువా, ఈ విషయంలో నీ సహాయం మాకు అవసరమై ఉందని ఆశతో మీరు ఎదురు చూస్తున్నారా? అయితే దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కొరకు మరి భార్య కొరకు ఆశతో ప్రార్థించి ఎలియాజరును పంపించినప్పుడు దేవుడు ఎలియాజరు ప్రార్థన ఆలకించి ఇదిగో రిబ్కాను మరి ఇస్సాకు యొద్దకు నడిపించాడు. హన్నా ప్రార్థించినది ఆశతో మూయబడ్డ గర్భాన్ని తెరవండి ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు తన గర్భాన్ని తెరిచాడు. ఇదే కాలంలో దేవుని బిడ్డలారా, ఇదిగో ఇద్దరు గుడ్డివారు ఆశతో దేవుని వెంబడించి అయ్యా మాకు చూపు దయచేయండి అని ప్రార్థించినప్పుడు దేవుడు వారికి చూపునిచ్చాడు. ఇదే కాలమున దేవుని సన్నిధిలో ఆశతో నువ్వు దేవుని కొరకైతే ప్రార్థిస్తున్నావు, ఇది జరగాలి ప్రభువా, నీ సహాయం నాకు కావాలని నువ్వు దేని కొరకైతే మొరపెడుతున్నావో దేవుడు నీ ప్రాణంను తృప్తిపరచబోతున్నాడు. అది నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. కనుక ఇదే కాలం నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రభుని స్తుతించండి. దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఏలనగా అయ్యా ఎదిగో నాయన నిన్ను నమ్మి విశ్వసించినప్పుడు ప్రభువా ఎదిగో మేలు చేయువాడవయ్యా, తృప్తిపరచువాడవని మరొకసారి మీరు వాగ్దానం చేస్తున్నారు. ఎంతోమంది బిడ్డలైతే నమ్ముతూ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వారి కుటుంబంలో, వారి జీవితంలో ప్రభా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ కార్యాన్ని జరిగించి మహిం పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.